నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. గత 2 రోజుల క్రితం జరిగిన ఒక డ్రైవర్ హత్య కేసులో ఎన్నో అనుమానాలు, ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి తమిళనాడు వ్యాప్తంగా చెన్నై కేంద్రంగా ఈ న్యూస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. జనసేన పార్టీలో చిచ్చురేపిన కోటా వినుత ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్ న్యూస్ మేకర్ అయ్యారు. అసలు ఎందుకు డ్రైవర్ని చంపాల్సి వచ్చింది? ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు తనకి నిజంగానే పిఏనా? మీడియా చెప్పినట్లుగా ఏవైనా ఇల్లీగల్ రిలేషన్ వాళ్ళిద్దరికీ ఉండటం, ఆ విషయం భర్తకి తెలియటంతోనే ఈ మర్డర్ చేశారు. అసలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేరును వాళ్ళు జైలుకి వెళుతూ ఎందుకు ప్రస్తావిస్తూ ఉన్నారు? బొజ్జల సుధీర్ రెడ్డి ఖచ్చితంగా వచ్చిన తర్వాత నీ అంతు చూస్తామని చెప్పి వార్నింగ్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? పూర్తిగా ఈ వీడియోలో ఆ వివరాలు ఒకసారి చూద్దాం. మనం చూడొచ్చు కోటా వినుత, అలాగే కోటా చంద్రబాబు తండ్రి టీడీపీ పార్టీలో గతంలో సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత కాలక్రమేణా వాళ్ళు సొంతంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి స్టేట్ పాలిటిక్స్లో, వాళ్ళు ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఉంటూ చూసుకోవాలి అని చెప్పి, ఒక డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ఎన్ఆర్ఎస్ మెక్సికోలో స్థిరపడి శ్రీకాళహస్తికి రిటర్న్ వచ్చిన తర్వాత దాదాపు కొన్నేళ్లుగా జనసేన పార్టీలో పనిచేస్తూ కింది స్థాయి కార్యకర్తల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయి వరకు ఎదిగారు. 2019లో కోటా వినుత అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా చాలా చురుకైన పనితనం చూపిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ ఇవ్వటమే కాదు, ఏకంగా 2019 ఎలక్షన్స్లో కోటా వినుతకి టికెట్ కూడా కేటాయించారు. ఆ తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఓట్ల తేడాతో అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇన్ఛార్జీలుగానే కొనసాగుతూ ఉన్నారు. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి తిరుపతి వచ్చినా, లేదంటే తిరుమల ఇష్యూస్లో ఎక్కడ జనసేన పార్టీ ఏ ఇష్యూలో టేకప్ చేసినా కూడా వీళ్ళు చాలా యాక్టివ్ రోల్లో వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా కీలక వ్యక్తుల్లో వీళ్ళిద్దరు కూడా ఎదిగిన విషయం మనం గుర్తించాలి. అయితే ఉన్న ఫలంగా మొన్న జూలై 12న వీళ్ళని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోట, అలాగే అతని భర్త చంద్రబాబుకు సంబంధించి వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి కొంత భిన్నంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేయడం జరిగింది. అంటే శ్రీనివాసులు రెడ్డి ఎక్కడైతే మర్డర్ జరిగిందనే విషయం చెన్నై కేంద్రంగా బయటకు వచ్చిందో వితిన్ అవర్స్లో జనసేన పార్టీ స్టేట్ కమిటీ ఈ డెసిషన్ తీసుకుంది. వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనం చెప్తూ ఉన్న మర్డర్కి గురైన వ్యక్తి ఇతనే శ్రీనివాసులు అలియాస్ రాయుడు. ఇతను 2015 నుంచి కూడా ఈ వీళ్ళ దగ్గరే, అంటే గత 10 సంవత్సరాలుగా వినుత చంద్రబాబు దగ్గర పిఏగా జాయిన్ అయ్యారు. కార్ డ్రైవర్గానే కొనసాగుతూ ఉండగా తర్వాత తను చురుకైన పాత్ర పోషిస్తూ జనసేన అంటే రాయుడికి కూడా చాలా అమితమైన అభిమానం, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం ఉండటంతో చాలా యాక్టివ్గా జాయినింగ్స్ కమిటీలో కూడా తను ఉండటం, 200 మందిని దాదాపు జనసేన పార్టీలో శ్రీకాళహస్తి కేంద్రంగా ఈ రాయుడు అనే వ్యక్తి జాయిన్ చేయటం, యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేయడంతో వినుత ఇతని కార్ డ్రైవర్ నుంచి పర్సనల్ పిఏగా కూడా ప్రమోట్ చేసుకుంది. ప్రతి వ్యవహారం కూడా వినుత చంద్రబాబుకు సంబంధించి ఫైనాన్షియల్ మ్యాటర్స్, పొలిటికల్ మ్యాటర్స్, ఫండింగ్ మ్యాటర్స్, ఎన్ఆర్ఐ ఇష్యూస్, నియోజకవర్గంలో ఉన్న అనేక వసూళ్లు, వాళ్ళు చేసిన బిజినెస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో ఈ రాయుడికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది అనే విషయం వీళ్ళిద్దరికీ తెలుసు. ఎందుకు అనంటే దాదాపు 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరికీ కూడా కుడి ఎడమ భుజంగా ఉన్న ఏకైక వ్యక్తి ఈ రాయుడు. అంటే చాలా బ్లైండ్గా, చాలా గుడ్డిగా నా మనిషి, నా పిఏ, నాకు ఎలాంటి ద్రోహం చేయడు, నన్ను ఎలాంటి ఇబ్బందులకి గురి చేయడు అని చెప్పి నమ్మిన వ్యక్తి ఈ రాయుడు. అలా వీళ్ళిద్దరికీ కూడా చాలా కీ పర్సన్గా ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కొనసాగారు. సో ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినుత, ఆమె హస్బెండ్ చంద్రబాబు జూన్ 22న అకస్మాత్తుగా ఒక సడన్ అనౌన్స్మెంట్ చేశారు నియోజకవర్గంలో. అంటే వీళ్ళు అన్అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ లాంటిది కండక్ట్ చేసేసి శ్రీకాళహస్తిలో ఉన్న జనసేన కార్యకర్తలను ఉద్దేశించి కావచ్చు, ఆ పార్టీ క్యాడర్ను ఉద్దేశించి కావచ్చు, జిల్లాలో వీళ్ళకి సంబంధించి పూర్తి అవగాహన, ఈ పిఏ శ్రీనివాసులే అని చెప్పి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే ఇకపైన రాయుడుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, రాయుడు అనే వ్యక్తికి మాకు ఎలాంటి
లిటికేషన్ లేదు, అతన్ని మేము పూర్తిగా తొలగిస్తూ ఉన్నాము, ఆ విధి నిర్వహణలో ఇంతకాలం కొనసాగిన వ్యక్తిని మేము దూరం పెడుతూ ఉన్నాము, అనివార్య కారణాల వల్ల అతన్ని మేము విధుల నుంచి తొలగించాము అని చెప్పి చంద్రబాబు అలాగే వినుత ఇద్దరు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఇది చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకనంటే ఉన్న ఫలంగా 2024లో వీళ్ళకి టికెట్ రాలేదు. కూటమిలో భాగంగా బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ నేతకి ఆ టికెట్ వెళ్ళడం, టీడీపీ కోటాలో టికెట్ కైవసం చేసుకోవడంతో అతను గెలవడం జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్న విషయం కూడా సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ ఎక్స్పెక్ట్ చేసి ముందే ఫండ్ అంతా రైజ్ చేసుకొని ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తులు. ఎందుకంటే 2019లో టికెట్ వాళ్ళకే వచ్చింది, ఓడిపోయారు. ఇప్పుడు అలయన్స్లో ఖచ్చితంగా కోalition గవర్నమెంట్లో మేము గెలుస్తామనే ధీమాతో వాళ్ళంతా సిద్ధమైన టైంలో బొజ్జలకి వెళ్ళిపోవటంతో ఈ ఇద్దరు కూడా కొంత అసంతృప్తిగానే ఉన్నారు అప్పటి నుంచి. గత నెల 22న అంటే జూన్ 22న సంబంధం లేదు డ్రైవర్ శ్రీనివాసులకి మాకు అని చెప్పి అనౌన్స్మెంట్ చేసిన కొద్ది కాలానికి, అంటే కరెక్ట్గా ఒక 15 రోజుల తర్వాత జూలై మొదటి వారంలో చెన్నైలోని కూవాం నదిలో ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు శవంగా తేలాడు. చెన్నై పోలీసులు విచారణ చేశారు. అసలు ఎవరి వ్యక్తి, వినుట కోత అలాగే చంద్రబాబు దంపతులే ప్రాథమికంగా ఈ మర్డర్కి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పి ఇంత షార్ట్ టైంలో ఎలా తేల్చగలిగారు? ఎందుకనంటే అసలు శ్రీకాళహస్తి దరిదాపుల్లో కాదు, ఎక్కడో దగ్గర చెన్నైకి మారుమూలంగా ఉన్న ఈ కాలువలో ఒక కుంటలు వీళ్ళిద్దరూ కూడా మర్డర్లో పార్టిసిపేట్ చేశారు, డ్రైవర్ని చంపేశారు అనే వ్యక్తి అనే విషయము పర్టికులర్గా పోలీస్ ఆఫీసర్లకి ఎలా తెలిసింది, వాళ్ళు ఎలా ట్రేస్ చేసి పట్టుకోగలిగారు అనేది ఒక పెద్ద డౌట్. అయితే మరొక డౌట్ ఏంటంటే అసలు వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి అక్కడ దారుణంగా కొట్టి చంపేశారనే విషయాన్ని ఎవరో ఒకరు తమిళనాడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ తెలిసి ఉండకపోవచ్చు అనేది కూడా మరి ఒక డౌట్గా లోకల్లో ఉన్న నాయకులంతా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ మర్డర్ న్యూస్ బయటికి రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కలవరపాటు గురైంది. అది కూడా జనసేన పార్టీకి సంబంధించి వినుత కోట మార్మోగిపోయింది ఆమె పేరు. ఎందుకనంటే 2019లో జనసేన పార్టీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీలో చాలా యాక్టివ్గా, ఇంతకుముందు చెప్పినట్లు ప్రతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ రాయలసీమ పర్యటన చేసినా వీళ్ళిద్దరూ చాలా యాక్టివ్గా అక్కడ ఉంటూ ఉంటారు. సో 2024లో కూడా పొత్తు పెట్టుకున్న తర్వాత ఆమెకు టికెట్ రాలేదు, వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేసి చాలా నిరుత్సాహానికి గురైంది. సో టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి కింది స్థాయిలో చాలా రైవల్ స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఒక ఛాలెంజ్ చేసుకున్న వ్యక్తులుగా అతను టికెట్ ఎగరేసుకొని వెళ్ళిపోవడం, ఈమెకు రాలేదు అనే ఒక కోపంతో బొజ్జల వర్సెస్ కోట ఫ్యామిలీస్గా అక్కడ పాలిటిక్స్ అన్నీ మారిపోయాయి. సో 10 ఏళ్ళు డ్రైవర్గా ఉన్న ఈ శ్రీనివాసులు జనసేన పార్టీలో యాక్టివ్ మెంబర్ కూడా. సో వినీత పిఏగా ఇవన్నీ షేర్ చేస్తూ రాయుడికి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే డైలీ యాక్టివిటీ ఆమె ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది డ్రైవర్ కమ్ పిఏ కాబట్టి అన్ని విషయాలు ఇతనికి తెలిసి ఉంటాయి. సో ఆమె పర్సనల్ వర్క్స్ అన్నీ కూడా ఇతనే చూసుకోవటం వల్ల కొంత ఇంటిమసీ పెరిగింది. సో ఒక పిఏ కంటే ఒక డ్రైవర్ కంటే ఎక్కువ స్థాయి ఆమె ఇవ్వటము, అలాగే అతను ఎక్కువగా ఊహించుకోవటం వల్ల ఎక్కడో ఒక దగ్గర ఈ గ్యాప్ అనేది ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది అనే విషయం దగ్గరికి వస్తే శ్రీనివాసులు రాయుడు అనే వ్యక్తి, అంటే ఈ పర్సన్ వీళ్ళ దగ్గర ఉంటూనే 2024లో బొజ్జల సుధీర్ రెడ్డికి వీళ్ళ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడని, వీళ్ళ దగ్గర ఉన్న అనేక ఇష్యూస్లోని సీక్రెట్స్ని అవతల పార్టీ పర్సన్కి, అంటే కంటెస్ట్ చేస్తూ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకి సంబంధించి సెకండ్ పార్టీకి షేర్ చేస్తూ ఉంటే నిజంగానే అది శత్రువుకి విషయాన్ని చెప్పినట్లే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కోపాన్ని చాలా పెంచుకున్న పరిస్థితి. సో అదొక్క రీజనే 2024 ఎలక్షన్స్ నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈరోజు ఇది జరిగిన ఇష్యూ 2025 జూలై, అంటే సంవత్సరన్నర కాలంగా కూడా ఈ ఇష్యూ రగులుతూనే ఉంది. సో చాలా విషయాలు. సో పోలీసుల ప్రాథమిక విచారణలో లోకల్గా వినిపిస్తూ ఉన్న నాయకుల మాటల ప్రకారం కూడా వినీత కోట పేరుని అతను పచ్చబొట్టు వేయించుకున్నట్లు, వీళ్ళిద్దరికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. బట్ అది అవాస్తవం అని చెప్పి నేను ప్రత్యేకంగా చాలామంది జనసేన కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత తెలుసుకున్న విషయం. ఎందుకనంటే ఆమె ఒక పిఏగానే ఒక డ్రైవర్గానే అతన్ని చూసింది. అతని ఇంటిమసీ చాలా ఎక్కువగా పెంచుకున్నాడు. అతను నేనేం చెప్తే ఇద్దరు అలా బిహేవ్ చేస్తా, నేను ఎంత చెప్తే
తెలిస్తే అనే స్థాయికి శ్రీనివాసులు పిఏ వీళ్ళిద్దరిని రూల్ చేసే స్థాయికి వెళ్ళిపోవడంతోనే అది ఇష్టం లేక ఇష్యూ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ ఇతన్ని బయటికి గెంటేసిన పరిస్థితి అని చెప్పి అక్కడి నుంచి మనకు వస్తున్న సమాచారం. సో సుధీర్ రెడ్డికి శ్రీనివాసులు మొత్తానికి అమ్ముడు పోయారు అనేది వీళ్ళు ఫైనల్గా ఫిక్స్ అయిపోయారు. సుధీర్ రెడ్డికి వినుత తాను క్లోజ్గా ఉన్న వీడియోలను కూడా రాయుడు పంపించాడు అనేది చాలా చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్. వీటితో పాటు పొలిటికల్ ప్లాన్స్, స్ట్రాటజీస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ, అంటే కేవలం ఫైనాన్షియల్ ఇష్యూస్ అలాగే పర్సనల్ ఇష్యూస్, కొన్ని ప్రైవేట్ వీడియోస్ కూడా బొజ్జల సుధీర్ రెడ్డికి రాయుడు అనే వ్యక్తి ఇచ్చేశాడు. ఈమె ప్రైవేట్ అండ్ ప్రొఫెషనల్కి సంబంధించి అనేక ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. సో తన భార్యకి సంబంధించి అలాగే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఊహించుకున్న వ్యక్తికి సంబంధించి ఇంత డేటా టీడీపీ ఎమ్మెల్యే పర్సన్కి ఇవ్వటం అనేది అది జీర్ణించుకోలేని అంశంగా ఈ చంద్రబాబు తట్టుకోలేకపోయారు. సో ఇలాగే కొనసాగితే ఎంటైర్ పొలిటికల్ కెరియర్ నాశనం అవుతుంది. సో ఖచ్చితంగా దూరం పెట్టడం కాదు, వీడిని బెదిరించాలి అని చెప్పి తీసుకెళ్ళి సుధీర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. వీడియో కూడా షూట్ చేసినట్లు వాళ్ళ సన్నిహితులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్నీ వాళ్ళు బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత బయట పెడతారు. సుధీర్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ముందే తెలుసు కాబట్టి, తనకి ఎమ్మెల్యేగా టికెట్ రాలేదు కాబట్టి కక్ష పెంచుకొని ఇదంతా కూడా లోకల్గా వినిపిస్తుంది అని చెప్పి ఒక టాక్ నడిచినప్పటికీ కూడా తనకి ఏ సంబంధం లేదని జూన్ 22న సో శ్రీనివాసులు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడనే విషయం ముందుగానే వీళ్ళకి తెలిసిపోయింది. అందుకే పోయిన నెలనే అతన్ని విధుల నుంచి వాళ్ళు తీసేయడం జరిగింది. బట్ చంద్రబాబు అంటే వినుత భర్త మరో 4 సహాయంతో జూలై 8న రాయుడిని ఒక గోడౌన్లో విచక్షణ రహితంగా కొట్టిన తర్వాత స్పృహ తప్పి పడిపోయారు అని చెప్పి వినిత అలాగే చంద్రబాబు చెప్పారు. బట్ ఆ తర్వాత అతను చనిపోయాడు. సూసైడ్ చేసుకున్నాడా చనిపోయాడా అని ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అన్నప్పటికీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో మాత్రం ప్రాథమికంగా ఈ ఇద్దరు కూడా మర్డర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, ఖచ్చితంగా ఈ కోపంతోనే చంపేస్తామని చెప్పి ఒప్పుకున్నట్లు చెన్నై పోలీసులు మీడియా మీట్లో చెప్పడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా ఆ విషయాలు చెప్పారు. సో నది దగ్గర పడేసిన తర్వాత తిరిగి కారులో వస్తూ వాళ్ళు ఇంకా అంటే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక శత్రువుగా చూసిన వ్యక్తిని మట్టు పెట్టామనే కోపంలో, లేదంటే అతను ఇంకా దూరం చేసేసాము, అతను బతికి లేడు అనే ఆనందంలో కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా నియోజకవర్గానికి వచ్చినట్లు తెలుస్తోంది. సో వినుత చేతి మీద శ్రీనివాసుల చేతి మీద వినుతకి సంబంధించి పచ్చబొట్టు ఉండటం కూడా ఈ చంద్రబాబుకి కొంత అనుమానం కలిగించింది అనే వార్త కూడా లోకల్గా చాలా చాలా వైరల్ అయిన మాట. సో వినుత చంద్రబాబుతో పాటు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన మరో 4గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బట్ మర్డర్ కేసుపై వినుత చంద్రబాబు రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంది. మాకేం తెలీదు, మేము తప్పే చేయలేదు, చేసిందంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. ఒక మహిళ రాజకీయాల్లో ఉంటే ఓర్వలేక ఇంత నీచానికి దిగదారుస్తారా, ఇంత నీచపు పనులు చేయిస్తారా అని చెప్పి ఆమె బయటికి వచ్చాక అన్ని బయట పెడతాము, బొజ్జల సుధీర్ రెడ్డి అంతు చూస్తామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తూ వెళ్ళారు. అంటే ఖచ్చితంగా ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు కొన్ని విషయాలు వీడియో రూపంలో, ఫుటేజెస్ రూపంలో వీళ్ళిద్దరికీ ఇచ్చారు. సో సుధీర్ రెడ్డికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ సో ఇది చంద్రబాబు చెప్తూ ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఈ ఎంటైర్ ఇష్యూలో అతనే కేంద్ర బిందువు, ఇదంతా జరగడానికి తను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పి. సో ములాఖత్కి వెళ్ళిన లోకల్ లీడర్స్కి కూడా వాళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము తప్పు చేయలేదు, అసలు మేము ఆత్మరక్షణ కోసం చేసుకున్న ఈ ఇష్యూలో మేము ఇట్లా నిందితులుగా మిగిలిపోవాల్సి వస్తుంది అని ఒక పెయిన్తో వాళ్ళు కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడ మరికొన్ని పాయింట్స్ కూడా చెప్పాలి. శ్రీనివాసులు తమ ఇన్ఫర్మేషన్ని సుధీర్ రెడ్డికి అమ్మేస్తే ఈ విషయాన్ని వినుత ముందే బట్ ఎందుకు ముందు బయటకు చెప్పలేకపోయింది, పార్టీలో కానీ అక్కడ లోకల్గా ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గాల్లో ఎందుకు తెలియజేయలేకపోయింది, తన మీద ఇట్లా కుట్ర జరుగుతుంది, బొజ్జల సుధీర్ రెడ్డి తను ఇలా కార్నర్ చేస్తున్నాడు, రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్నాడు అని చెప్పి వినుత ఎందుకు చెప్పలేకపోయింది, ఎందుకు దాచుకుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చేతి మీద పచ్చబొట్టు వేసుకునేంతగా
నిజంగానే వీళ్ళిద్దరికి అంత ఇంటిమసీ ఉందా, అంత రిలేషన్ కొనసాగిందా, ఆ అబ్బాయి ఎందుకు అంత ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళి పచ్చబొట్టు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అది ఒక డౌట్. అయితే అసలు ఈ మ్యాటర్ ఆమె హస్బెండ్కి ఇప్పటివరకు తెలియదా, ఇది కూడా ఒక పెద్ద అనుమానంగా కనిపిస్తోంది. సో తెలిసి కూడా ఎలక్షన్స్ అయ్యేంత వరకు వీళ్ళు సైలెంట్గా ఉండిపోయారా, పోలీసుల దగ్గర దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? సో ఒకవేళ వీళ్ళు వీడియో ఫుటేజెస్ రాయుడు చనిపోకముందు క్షమాపణ కోరుతూ వీళ్ళ దగ్గరికి వెళ్ళి సదరు పర్సన్ చెప్తేనే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ఏమైనా సారీ చెప్తూ వేడుకుంటే వీళ్ళు క్షమించకుండా ఇంతటి ఘాతుకాండ అంటే కొట్టి భయపెట్టాలి అనుకున్నప్పుడు అది మర్డర్ వరకు దారి తీసింది. అసలు ఏం జరిగి ఉంటుంది? సడన్గా యాక్సిడెంటల్గా జరిగిన ఈ ఇష్యూలో బొజ్జల సుధీర్ రెడ్డి పేరుని వీళ్ళెందుకు మధ్యలోకి లాగారు? కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు, నిజంగానే కింది స్థాయిలో కార్యకర్తలు కొంత ఇబ్బంది పడుతున్నారు జనసేన టీడీపీలో అనుకున్నప్పటికీ కూడా వినుతా కోట డైరెక్ట్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పేరుని ప్రస్తావిస్తూ ఈ మర్డర్లో తను ఉన్నాడు, బయటకు వచ్చాక తనని మేము బయటికి లాగుతామని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అని అంటే ఖచ్చితంగా ఇది ఎక్కడో టీడీపీకి కూడా అంటుకునే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే నిజంగానే వీళ్ళ దగ్గర ఒక ఆధారం ఉంది కాబట్టి ఆయన పేరు చెప్పారా, ఎమ్మెల్యే పేరు అనేది వేచి చూడాలి. బట్ ఈ ఇష్యూలో ఎక్కడ కూడా ఆ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఆ టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, లోకల్ క్యాడర్ కావచ్చు, సీనియర్ నాయకులు ఎవరు కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, ఎవరు కూడా నోరు మెదపని పరిస్థితి. సో దీనిపైన ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి కింది స్థాయి కార్యకర్తలంతా కోరుతూ ఉన్నారు. ఎందుకనంటే ఇది చాలా సెన్సేషనల్ ఇష్యూ. ఏపీలోనే కాదు, చెన్నై వ్యాప్తంగా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనాని, మరోవైపు టీడీపీ పార్టీ చంద్రబాబు అని ఇద్దరు పేర్లు కూడా అక్కడ మీడియా కథనాల్లో కూడా ప్రచురితమయ్యాయి. సో ఆ స్థాయిలో ఇది అక్కడ న్యూస్ మేకర్గా మారిపోయింది. ఎందుకనంటే ఈ ఇష్యూ జరిగిందంతా కూడా కూవం నది చెన్నైలో కాబట్టి. సో ఈ ఎంటైర్ ఇష్యూలో వినుతా కోట, చంద్రబాబు రాజకీయంగా ఒక మరకలాంటి మచ్చని ఎప్పటికీ లైఫ్ లాంగ్ వాళ్ళు మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే కన్ఫెషన్ స్టేట్మెంట్లో వాళ్ళు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నామని ఒప్పుకున్నారు కాబట్టి. బట్ విచక్షణ కోల్పోతే మనుషులకి ఎట్లాంటి ఇష్యూస్ తలెత్తుతాయి, ఎలాంటి ఇష్యూలో వారు ఇరుకుతారు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడాలి. ఇది ఇంతకుముందు అనంతబాబుకు సంబంధించి వైసీపీలో అప్పుడు కూడా ఇలాంటి ఒక న్యూస్ ఆ పార్టీకి కొంచెం తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ వినుతా కోట అలాగే చంద్రబాబుకు సంబంధించి ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ పార్టీకి ఒక మచ్చలా మారబోతోంది. ఇమీడియట్గా సస్పెండ్ యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా షీఈ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ స్టిల్ పార్టీకి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇటు కూటమి నేతలు కావచ్చు, ఇటు ఇతర నాయకులు కావచ్చు, దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారు? వీళ్ళు వినుతా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించి నిజంగానే రాయుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీడియో ఫుటేజెస్ కనుక బయట పెడితే అవి ఏంటి, ఎలాంటి నిజాలు చెప్పుంటాడు, ఆయన గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు, డబ్బులకి కక్కుర్తిబడి బొజ్జల సుధీర్ రెడ్డికి మా దగ్గర పిఏగా ఉంటూ పని చేశాడు అని చెప్పి వీళ్ళ అనుచరులు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఒకవేళ డబ్బులకు మభ్యపెట్టి బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తుంటే ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఇచ్చుండాలి? ప్రైవేటు వీడియోస్ తీయించేంత నీచానికి రాజకీయాలు దిగజారిపోయాయా? వినుతా కోట ఆరోపించినట్లు నిజంగానే ప్రైవేటు వీడియోస్ రాయుడు ఫోన్లో ఉన్నాయా అన్నది బయటికి రావాల్సిన అంశం. దట్స్ ఆల్ ఫర్ నౌ.